హరహర మహాదేవ. ఈరోజు కాలసర్ప దోషం అంటే ఏమిటి? అది యోగమా లేక దోషమా తెలుసుకుందాం. పాపపుణ్యాలంటే ఏమిటో మనకు తెలియదు. మనం నమ్మింది ఒకటే. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం. ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. కాలసర్పదోషం అంటే ఏమిటి? ఈ కాలసర్పదోషం వలన కొంతమంది భయపడుతూ ఎదుటివారిని కూడా భయపెడుతూ ఉంటారు. ఈ దోషంలో 7 రకాల దోషాలు ఉన్నాయి. ఈ కాలసర్పదోషం 7 గ్రహాల్లో ఒక్క గ్రహం పక్కకి పడ్డా కానీ ఈ దోషం కొద్దిగా మాత్రమే వర్తిస్తుంది. చెడును మాత్రమే తీసుకోకూడదు, మంచిని కూడా గ్రహించాలి. ఒక్కొక్కసారి కాలసర్పదోషం కూడా కాలసర్ప యోగం కింద పరిగణించబడుతుంది. ఈ యోగం వలన ఎంతోమంది ప్రముఖులు ఉచ్చస్థానంలోకి వెళ్ళారు. వారిలో శ్రీమతి సోనియా గాంధీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రీమతి లక్ష్మీపార్వతి గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు గారు, నందమూరి హరికృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఐశ్వర్యారాయి, భగవాన్ సత్యసాయి బాబా గారి జాతకాల్లో కూడా ఈ యోగం ఉన్నది. ఈ 7 గ్రహాలు ఒక గ్రహం రాహుకేతువుల మధ్యలో పడిన ఈ దోషం కొద్దిగా ఉంటుంది. ఈ దోషాన్ని యోగంగా పరిగణించవచ్చు. ఈ దోషం యోగం ఉన్నవారు చాలా ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి భయపడాల్సినంత అవసరం లేదు. దీని గురించి ఎవరు జాతక చక్రంలో అతిగా భయపడే దోషాల్లో కాలసర్పదోషం ఒకటి అగ్రస్థానంలో ఉంటుంది అని భయపడక్కర్లేదు. ఇది 2 పాపగ్రహాల కారణంగా ఏర్పడుతుంది. విషసర్పాలుగా వ్యవహరించే రాహుకేతువులు ఈ యోగానికి ప్రధాన కారకులు. రాహుకేతువులు ఒకదానికొకటి 7వ రాశిలో సంచరిస్తూ ఉంటాయి. అంటే 1వ రాశిలో రాహు ఉన్నప్పుడు 7వ రాశిలో కేతు సంచరిస్తున్నప్పుడు ఈ 2 పాపగ్రహాల మధ్య మిగిలిన 7 గ్రహాలు పడినప్పుడు కాలసర్పదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది, చెప్పబడుతుంది. దీనిని సవ్యకాల సర్పదోషం అంటారు. కేతువు రాహు మధ్య 7 గ్రహాలు పడినప్పుడు దీనిని అపసవ్య కాల సర్పదోషంగా భావించాలి. జాతకానికి పడుతుంది. ఈ 7 గ్రహాలతో పాటు లగ్నం కూడా రాహుకేతువుల గ్రహాల మధ్య కనుక చిక్కుకున్నప్పుడు ఈ దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దోషమునకు ఎవరు ఎన్ని బోర్డులు పెట్టినా కాలసర్పదోష పూజలు చేయబడును అని ఒక్క కాళహస్తిలో మాత్రమే ఈ పూజకి ఫలితం ఉంటుంది తప్ప, ఎందుకంటే గ్రహణ సమయంలో ఒక్క కాళహస్తి దేవాలయం మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా ఏ దేవాలయాలన్నీ కూడా మూసే ఉంటాయి. గ్రహణానంతరం సంప్రోక్షణ చేస్తేనే కానీ మిగతా దేవాలయాలు తెరవరు. ప్రతి రోగానికి మందు ఉన్నట్లే ప్రతి దోషానికి కూడా ఉపశాంతి ఉంటుంది. దైవ బలం వల్ల గ్రహ బలం తగ్గి మంచి ఫలితాలు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.